సగణుని ఆనంద సాగర మదనం శ్రీ సాయినాథ స్తవన మంజరి శ్రీ సాయినాథ స్తవన మంజరి. సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సాయినాథ స్తవన మంజరి 4వ రోజు పారాయణకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. బాబాగారి ధ్యాసలో ప్రతిరోజు కూడా స్తవన మంజరి పారాయణ. స్తవన మంజరి పారాయణ అంటే నిజంగా మనం బాబాతో మాట్లాడుకున్నట్టే ఉంటుంది. మన కష్టాల్ని ఎట్లా బాబాకు చెప్పాలనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు శ్రీ సాయినాథ స్తవన మంజరి మన యొక్క బాధలను కష్టాలను బాబా ముందు వినిపించుకోవడానికి ఒక సాధనంగా అది పనికొస్తుంది. మీరందరూ స్తవన మంజరి పారాయణ చేస్తున్నప్పుడు అక్కడ దాస్గన్ గారు ఆయన పేరు రాసుకుంటారు. నీ దాసుడైనటువంటి నా కష్టాలన్నీ తొలగించు అని చెప్పి రాసుకుంటారు. అక్కడ గను అని వచ్చినటువంటి స్థానంలో మీరు తప్పకుండా మీ పేరు పెట్టుకోండి. ఎందుకంటే ఎవరికి వారము బాబాతో మనం మాట్లాడుకోవడానికి ఒక గొప్ప అవకాశం శ్రీ సాయినాథ స్తవన మంజరి. బాబా ముందు ఎవరు కూడా ఆ రోజు పెద్దగా మాట్లాడేటువంటి అవకాశం ఎవరికి ఇచ్చేవారు కాదు. బాబా 1-2 మాటలు మాత్రమే మాట్లాడేవారు. బాబా చాలా నమ్మగర్భంగా 1-2 పలుకులు మాత్రమే ఆయన పలికేవారు. అట్లా ఎవరు కూడా బాబా శరీరులుగా ఉన్నప్పుడు బాబా ముందు కూర్చొని ఇంతసేపు బాబా స్తుతి చేసినటువంటి వాళ్ళు కానీ బాబాను అడిగినటువంటి వాళ్ళు కానీ చాలా అరుదుగా ఉన్నారు. ఈరోజు మనకు గొప్ప అదృష్టం. ఒకవైపు బాబా యొక్క పరమాత్మ తత్వాన్ని స్తవనం చేయడంతో పాటు మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మాలిన్యాలను దుర్గుణాలను బాబా నీ ముందు మేము వదిలేస్తున్నాము. ఇక్కడ నాకు చాలా అద్భుతమైనటువంటి మాట దాస్గన్ మహారాజ్ గారు స్తవన మంజరి చివరిలో రాస్తారు. మా యొక్క యోగ్యతను బట్టి లౌకికంగా రావాల్సినటువంటివన్నీ కూడా మీరు ఎట్లాగైనా మాకు ఇస్తారు. కానీ బాబా నాకు సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి. ఏమీ ఆశించినటువంటి స్థితికి నన్ను తీసుకెళ్ళండి. బాబా మార్గంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే 16 ఏళ్ళ కుర్రవాడి దగ్గర నుంచి 90 ఏళ్ళ పండు ముసలి వరకు మనమందరికీ కూడా ప్రతినిత్యం ఏదో రకాలైనటువంటి వాంఛలు, కోరికలు, ఆశలు, ఆశయాలు ఉంటూనే ఉంటాయి. కొంత జీవితం గడిచాక తప్పకుండా మనందరికీ కూడా స్తవన మంజరిలో చెప్పినట్టు మన మనస్సును కుదుటపరుచుకునేటువంటి స్థిరపరుచుకునేటువంటి దాంట్లోకి మనం రావాలి. సంసారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంత వయసు వచ్చేంత వరకు బాబాను మనము లౌకికపరమైనటువంటి అన్నీ కూడా అడుగుతూ ఉంటాం. బాబా కూడా మన యోగ్యతలను బట్టి మన యొక్క సుగుణాలను బట్టి మనకు రావాల్సినవన్నీ ఆయన ఇస్తూనే ఉంటాడు.
కానీ కొంత వయస్సు దాటిన తర్వాత బాబా మీద పూర్తిగా భారం వేస్తామంటాం కదా, ఆ భారం ఏ విధంగా వేయాలో కూడా స్తవనమంజరి చెప్పింది. ఎస్, నా యోగ్యతలను బట్టి నువ్వు ఇస్తూనే ఉంటావు బాబా, ఇవ్వకుండా మనం అడగకపోతే ఇవ్వకుండా మానినటువంటి సందర్భం బాబా ఉండదు. మన యోగ్యతలను బట్టి ఇస్తూనే ఉంటారు. అటువంటి బాబా నువ్వు నాకు ఏమి ఇవ్వాలి? ఎందుకంటే మనందరం కూడా అంత్యకాలం వరకు కూడా రకరకాలైనటువంటి మనోవేదనలతోటి, రకరకాలైనటువంటి ఆపేక్షలతోటి ఉంటాం. అంత్యకాలంలో మనము చాలా ప్రశాంతంగా సుఖంగా ఉండడానికి కొంత వయసు దాటిన తర్వాత ఒక వైరాగ్యమైనటువంటి స్థితి. చాలామంది మనల్ని ఎవరైనా ఏమన్నా అనగానే తొందరగా మనం రియాక్ట్ అవుతాం. అలా రియాక్ట్ కావాల్సినటువంటి పని లేదు. ఒకవేళ అన్నటువంటి ఆయన వెనక్కు తీసుకుంటే మనకు వచ్చే ప్రయోజనము లేదు. ఒకవేళ మనల్ని ఆయన ఏమన్నా అన్నా మనకు కలిగే నష్టం లేదు. ఇది విమర్శను, ఆరోపణను, పొగడ్తను, స్తుతిని, ఈ రెండింటినీ సమానంగా తీసుకునేటువంటి గుణం మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఒక వైరాగ్య స్థితిలోకి మనం వెళ్తున్నట్టు. వైరాగ్య స్థితి అంటే చాలామంది చెప్తూ ఉంటారు, చాలామంది భావం కూడా అదే. ఏమనుకుంటారంటే వైరాగ్య స్థితి అంటే చెప్పులు వదిలేసి నడవడము, వైరాగ్యం అంటే మంచి కారు ఉన్నా సరే నిడారంబరంగా దాన్ని వదిలేసి నడవడం. ఇది వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే ఇక పైన నేను ఏమీ ఆశించను. నాకు మారుతి కారు ఉంది, చాలు నాకు ఈ తృప్తి, ఇందులోనే నేను ప్రయాణిస్తాను, దీన్ని మళ్ళీ పెంచుకునే ప్రయత్నం నేను చెయ్యను. భగవంతుడిస్తే ఓకే, దానికోసం నేను పాకులాడను. ఇది అసలైనటువంటి వైరాగ్య స్థితి. అంటే విషయ వాంఛల పట్ల విరక్తి కలగడం, ఉన్న వాటిని అనుభవించకుండా పక్కకు నెట్టడం కాదు. నిన్నటి వరకు మంచి డబుల్ కాట్ బెడ్ మీద పడుకున్నటువంటి నేను కింద పడుకుంటే వైరాగ్య స్థితి వచ్చినట్టు కాదు. స్తవనమంజరి చాలా అద్భుతంగా చెప్తుంది. చంచలత లేనటువంటి బుద్ధిని ప్రసాదించమని చెప్పి బాబాను మనం స్తవనమంజరి ద్వారా అడుగుతాం. చంచలత లేనటువంటి బుద్ధి మనకు కలిగితే మనం చాలా స్థిరంగా జీవితంలో ముందుకెళ్తాం. కాబట్టి స్తవనమంజరి మన కోరికలను తీర్చడం మాత్రమే కాదు, మన కోరికలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. మామూలుగా ఎక్కడైనా సరే ఒక సామెత ఉంటుంది, బాగా కషాయాన్ని నోట్లోకి పోసేటప్పుడు తల్లి చేతికి బెల్లాన్ని అద్దుకొని బిడ్డ నోట్లో పెట్టి వాడు తీయగా ఉందని చెప్పి చప్పరిస్తాడు, ఎమ్మడే నోట్లో కషాయం పోస్తుంది. స్తవనమంజరి కూడా అంతే. స్తవనమంజరి ద్వారా మన కోరికలన్నీ తీరుతాయి, మనకు బాబా అనుగ్రహం దొరుకుతుంది. దొరికిన తర్వాత అల్టిమేట్గా స్తవనమంజరి మనకు ఏం నేర్పిస్తుంది? స్తవనమంజరి నేను సంవత్సరం పారాయణ చేశాను, లేకపోతే 21 సార్లు పారాయణ చేశాను, 40 సార్లు పారాయణ చేశానని చెప్పి మనం అనుకుంటాం. కానీ స్తవనమంజరి యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి మూలాన్ని కనుక మనం చూస్తే, స్తవనమంజరి చివరిలో దాస్గన్ మహారాజ్ గారు రాసినట్టు దాని ద్వారా మనము సంపూర్ణమైనటువంటి వైరాగ్య స్థితిని మనం పొందగలగాలి, పొందే ప్రయత్నం మనం చేయాలి. మొదట దాస్గన్ మహారాజ్ గారు చెప్పినట్టు, ఎస్, దాస్గన్ మహారాజ్ కాదు, బాబా కూడా అదే చెప్తారు. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క లౌకికపరమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికే వస్తారు. వచ్చిన తర్వాత నా భక్తుడు అనేటువంటి వాడు నా చెంతకు చేరిన తర్వాత తన పరిణితిని పెంచుకొని ఒక వైరాగ్య స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు కోరికలు లేనిటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాడు నన్ను తెలుసుకోవడం ప్రారంభిస్తాడు అని చెప్పి. అవును,
ఇది 100% వాస్తవం. ఎప్పుడైతే మనం సంపూర్ణమైనటువంటి ఒక వైరాగ్య స్థితి వైపు, సంపూర్ణ వైరాగ్య స్థితి మనకు రాకున్నా పర్వాలేదు, ఆ సంపూర్ణ వైరాగ్య స్థితి వైపు మనం వెళ్తున్నప్పుడు అప్పుడు బాబా అంటే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అలా ఆ దారి వైపు వెళ్ళనంత మట్టుకు కూడా బాబా అంటే కేవలం మన కోరికలు తీర్చేటువంటి ఒక సాధనంగానే ఉండిపోతారు. అందుకనే దాస్గన్ మహారాజ్ గారి శ్రవణమంజరి ద్వారా మనందరి కోరికలు తీరుతాయి, కృప వర్షిస్తుంది అని చెప్పి రాస్తారు. మామూలుగా మనకు కూడా మధురమైనటువంటి దాన్ని ఎక్కువగా మనం తినలేం. మీరు స్వీట్ తినండి, ఎన్ని లడ్డూలు తినగలుగుతాం? ఒక మహా అంటే నాలాంటి వాడు 2 తినగలుగుతాడు, కాస్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఒక 5 తినగలుగుతారు, అంతే. తర్వాత అది మొహం కొడుతుంది. మన కోరికలు కూడా అంతే. బాబా దగ్గర మనకు కావలసినటువంటి దాన్ని, మనకు కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బాబాను నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అడగడం అనేటువంటిది మనకు కూడా కాస్త మొహం మొత్తాలి కదా. కేవలము పదార్థాల విషయంలోనే కాదు, కోరికల విషయంలో కూడా బాబాను ఏదైనా అడిగేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. మన జీవితంలో సాధ్యం కానటువంటివి ఎన్నో కూడా బాబా చేసి చూపెడతారు. అలా కొంతకాలం గడిచాక మనం కూడా కోరికలు లేనటువంటి స్థితికి రావాలి. వచ్చినప్పుడు మన భారాన్నంతా ఆయన మోస్తాడు. బాబా చెప్పినటువంటి మాట, మీ భారాలను నా భుజాలపైన వేయము, నేను మోస్తాను అంటారు. ఆ భారాలను ఎప్పుడు ఆయన మోస్తాడంటే, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు మన భారాలను ఆయన మోయడు. ఎప్పుడు మోస్తాడంటే, నువ్వు కోరికలు లేని స్థితిలోకి వెళ్ళినప్పుడు నీ జీవిత భారాన్ని మొత్తం ఆయన భుజాన పైన వేసుకొని మోసి నీకు కావలసినటువంటి అన్నీ కూడా ఆయన చేసి పెడతాడు. అది దాని అర్థం. ప్రతి విషయంలో కూడా ఒక నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. దాస్గన్ మహారాజ్ విషయంలో కూడా అదే జరిగింది. దాస్గన్ మహారాజ్ గారు వారి గురువు గారు అయినటువంటి వామన్ శాస్త్రిని ఆశ్రయించిన తర్వాత, అసలు వద్దు నీకు గురుమంత్రము అని అంటారు వామన్ శాస్త్రి. లేదు, మీరు చెప్తే తప్ప నేను మీ పాదాలు వదలను అని చెప్పి వామన్ శాస్త్రి పాదాలు పట్టుకొని ఉండిపోతాడు దాస్గన్ మహారాజ్. ఏదైనా కావాలనుకున్నప్పుడు, దాన్ని సాధించుకోవాలనుకున్నప్పుడు ఎంత మొండిగా ఉండేవాడు అంటే దాస్గన్ మహారాజు అంత మొండిగా ఉండేవాడు. అప్పుడు శివమంత్రాన్ని ఉపదేశించి ప్రతి ఏటా నువ్వు పండరి యాత్ర చేయాలనేటువంటి ఒక నిబంధన పెడతారు. కొంతకాలం తర్వాత ఒక కబురు వస్తుంది దాస్గన్ మహారాజ్కు. వామన్ శాస్త్రి గారు కాశీ బయలుదేరారు, ఇక తమ అంత్యకాలం అక్కడే గడిపేసి అక్కడ దేహత్యాగం చేయదలుచుకున్నారని చెప్పి. కాశీకి వెళ్ళేటువంటి సమయంలో డౌన్ స్టేషన్లో పలానా టైంకు ట్రైన్ వస్తుంది, అక్కడికి రమ్మని చెప్పి కబురు పెడతారు వామన్ శాస్త్రి. వెళ్ళి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు దాస్గన్ మహారాజ్. మీరే నా గురువు అనుకున్నాను, మీరు వెళ్ళిపోతే నేను ఎట్లా బ్రతికేది అని అంటే వామన్ శాస్త్రి చెప్తారు, ఈ యొక్క దేహం నుంచి జీవుడు ముక్తి పొందుతున్నాడంటే దుఃఖం కాదు, సంతోషించాలి. ఈ దేహంలో దాగి ఉన్నటువంటి ఆ జీవాత్మ తన స్వేచ్ఛకు తాను వెళ్ళదలుచుకుంది కాబట్టి దాన్ని బంధించకూడదు, దాన్ని అడ్డగించకూడదు, నువ్వు ఏమాత్రం కూడా దాని గురించి మాట్లాడకూడదు అని చెప్పి వామన్ శాస్త్రి చెప్తారు. చెప్పిన తర్వాత నాకు దిక్కెవరు మహారాజ్ అని చెప్పి వామన్ శాస్త్రిని అడిగితే, గను నువ్వు ఇప్పటికే 1-2 సార్లు షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించావు, నీ అసలైనటువంటి జీవిత గమ్యాన్ని నిర్దేశించేది ఆయన్నే, కాబట్టి నువ్వు ఆయన్నే ఆశ్రయించు, ఆయన్నే నీకు అసలైనటువంటి మార్గదర్శి, ఆయన్నే నీ జీవిత పరమార్థానికి ఒక నావ లాంటివాడు, నిన్ను తీరానికి చేరుస్తాడు అని చెప్తారు. అంటే సద్గురువుతో ఉన్నటువంటి రుణానుబంధం. ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారికి ఉన్నటువంటి నైజానికి
ఒకేసారి బాబాను విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. అందుకనే బాబా ముందుగా మధ్యలో వామన్ శాస్త్రిని అరేంజ్ చేశారు. అంటే సద్గురువు పట్ల భక్తి విశ్వాసాలు పెంపొందించడానికి వామన్ శాస్త్రి అనేటువంటి ఒక పాత్రను తీసుకొచ్చి దాస్గన్ మహారాజ్ గారు ముందు నిలబెట్టి ఒక గురుభక్తిని హృదయంలో నాటి ఆ తర్వాత తన వైపుకు తిప్పుకోవాలని చెప్పి, ఇదంతా కూడా బాబా ఆడినటువంటి జగన్నాటకంలో ఒక భాగం. ఎందుకంటే దాసుగను కోసం ఎదురు చూసినంతగా, దాసుగనును గౌరవించినంతగా బాబా ఎవరిని గౌరవించేవారు కాదు. ఎందుకంటే బాబా ఉగ్ర రూపంలో ఉన్నా సరే, ఏం గను ఎప్పుడు వచ్చావంటూ ఒక్కసారిగా శాంతించేవారు. అదేవిధంగా బాబా ఆ రోజుల్లో తన భక్తులందరికీ కూడా ముద్దు పేర్లు పెట్టేవారు. మాధవరావు దేశపాండేకు శ్యామ అని, కాకా సాహెబ్ దీక్షిత్కు కాకా అని, నానాసాహెబ్ చందోర్కర్కు నానా అని, నిమోన్కర్కు కాకా అని, ఈ విధంగా ముద్దు పేర్లు పెట్టేవారు బాబా. కొంతమందిని తన పల్లెటూరి భాషతో కూడా బాబా పిలిచేవారు. శ్యామాను శామ్య అని, మహల్సాపతిని సోనాభారి అని, అంటే రకరకాల పేర్లతోటి పిలిచేవారు. కానీ గణపతిరావు సహస్రబుద్ధేని మాత్రము బాబా ఎంత గౌరవంగా పిలిచేవారంటే, గను, ఏం గను, ఏం సంగతి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎంతవరకు వచ్చింది నీ పని, ఇట్లే సంబోధించేవారు దాస్గన్ మహారాజు. దాస్గన్ మహారాజును అట్లా గౌరవించారు. ఎందుకనంటే దాస్గన్ మహారాజు గారితో చేయించేటువంటి పనులు వేరే ఉన్నాయి. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ తర్వాత దాస్గన్ మహారాజ్ బాబా ముగ్గురు కూర్చొని ఉంటారు. సడన్గా బాబా ఒక మాట అంటారు, నానా, ఈ లోకంలో ఉన్నటువంటి మహాత్ములందరినీ ఒకసారి మనం విందుకు పిలవాలి. ఆ విందుకు పిలిచే బాధ్యత మాత్రం, వాళ్ళని పిలుచుకొచ్చే బాధ్యత మాత్రము దాస్గన్ మహారాజ్ గారికి అప్పచెప్పుదామంటారు. అప్పుడు నానాకు ఏమీ అర్థం కాదు, కానీ తర్వాత కాలంలో అది రుజువు అవుతుంది. మహారాష్ట్ర దేశంలో ఉన్నటువంటి అనేక మంది సాధు సత్పురుషుల యొక్క చరిత్రలను దాస్గన్ మహారాజ్ గారు రచిస్తారు. మీరు కనుక ఈరోజు సచ్చరిత మనకు ఎట్లనో బాబా భక్తులకు షేవ్గావ్ మహారాజ్, గజానన్ మహారాజ్ గారి యొక్క చరిత్ర అంత అద్భుతంగా వారు పారాయణ చేస్తారు. గజానన్ మహారాజ్ భక్తులు షేవ్గావ్, ఆ షేవ్గావ్ గజానన్ మహారాజ్ చరిత్రను మరాఠీలో ఎంత అద్భుతంగా రాస్తారంటే, వాళ్ళందరూ కూడా షేవ్గావ్ మహారాజ్ తర్వాత దాస్గన్ మహారాజ్ను ఆరాధిస్తారు ఈరోజు, అంత అద్భుతంగా రాస్తారు. అట్లా అనేక మంది యోగుల చరిత్రలను వారి భక్తుల హృదయాలకు హత్తుకునేలాగా దాస్గన్ మహారాజ్ గారు రాశారు. అంత అద్భుతమైనటువంటి రచనా శైలి ఉంది కాబట్టే ఈరోజు స్తవనమంజరి అంత అద్భుతమైనటువంటి స్తోత్ర పారాయణగా. సాయిబాబా మార్గంలో ఉన్నవి మూడే మూడు. ఒకటి బాబాకు 4 హారతులు, రెండవది శ్రీ సాయి సచ్చరిత, మూడవది శ్రీ సాయినాథ స్తవనమంజరి. ఈ 3 సాహిత్యాలు మాత్రమే బాబా మార్గంలో ఉన్నటువంటివి. మిగతాయి తర్వాత చాలామంది చాలా రాశారు. బాబా మహాసమ తర్వాత బివి నరసింహస్వామి లాంటి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం చేసి ది డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి అద్భుతమైనటువంటి పుస్తకం చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. కానీ బాబా శరీరంతో ఉండగా ప్రారంభమైనటువంటి బాబా సమక్షంలో వినిపించినటువంటిది శ్రీ సాయినాథ స్తవనమంజరి, బాబా హారతులు. ఇక సచ్చరిత అంటారా, బాబా గారు స్వయంగా ఆశీర్వదించి శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ తోటి రాయించుకున్నటువంటి. కాబట్టి మనందరం కూడా ఈరోజు సాయినాథ స్తవనమంజరిని ఇంత అద్భుతంగా ఆస్వాదిస్తున్నామంటే దాస్గన్ మహారాజ్ పట్ల బాబా అనుగ్రహం ఏ విధంగా ఉండేది. ఎందుకనంటే దాస్గన్ మహారాజ్ గారు అనేక మంది యోగుల మహాత్ముల చరిత్ర రాయడానికి
అనేక చోట్లకు పర్యటించి షిరిడీకి వచ్చేవారు. రాగానే బాబాగారు, ఏం గను మా సోదరులు ఏమంటున్నారు, ఏం విషయాలు తెలుసుకున్నావు వాళ్ళ దగ్గర నుంచి, ఏం సేకరించావు, హృదయానికి హత్తుకునేలాగా వారి చరిత్రలు రాయాలి గను అని చెప్పేవారు. ఆ రోజు వారు అన్నటువంటి మాట, మనందరం మహాత్ములకు విందు భోజనం పెట్టాలి, అది వాళ్ళని పిలుచుకొచ్చేటువంటి బాధ్యత దాస్గన్ మహారాజ్ గారి పైనే ఉంది అని చెప్పి బాబా అన్నటువంటి మాటను దాస్గన్ మహారాజ్ గారు అక్షర సత్యం చేశారు. అనేక మంది మహాత్ముల యొక్క చరిత్రను ఒక దగ్గరికి తీసుకురాగలిగారు. మరాఠా దేశంలో యోగులు, తర్వాత అదేవిధంగా సత్పురుషులు అనేక మంది, గోదావరి తీరం వెంట ఉన్నటువంటి అనేక మంది సత్పురుషులు, అనేక చోట్ల వెలిసినటువంటి మహాత్ములు, వీళ్ళందరి చరిత్రలను దాస్గన్ మహారాజ్ గారు చాలా అద్భుతంగా రాస్తారు. అటువంటి దాస్గన్ మహారాజ్ గారు నిజంగా మనందరం కూడా దాస్గన్ మహారాజ్ అనగానే చాలామందికి ఒక దృశ్యం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. షిరిడి సాయిబాబా సినిమాలు, చాలా సినిమాలు వచ్చాయి, లేకపోతే సీరియల్ వస్తుంది, దాంట్లో బాబా పాదాల నుంచి గంగా యమున ప్రవహిస్తే ప్రయోగకు పోవాలనేటువంటి దాస్గన్ మహారాజ్ గారు అక్కడే వాటిని స్వీకరిస్తారు, అక్కడే వారు ఆ నీళ్ళని తలపైన చల్లుకుంటారు అనేటువంటి ఒక సీన్ గుర్తొస్తుంది. అంత మట్టుకు పరిమితం కాదు దాస్గన్ మహారాజ్ గారి పాత్ర. దాస్గన్ మహారాజ్ గారి పాత్ర చాలా గొప్పది. సాయిబాబా మార్గంలో అనేక మంది భక్తులు, ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారు వారు రచించినటువంటి అనేక రచనలు ఇవన్నీ కూడా ఈరోజు మరాఠా దేశంలో చాలా యూనివర్సిటీలు పాఠ్యాంశాలుగా పెట్టాయి. అంతేకాదు దాస్గన్ మహారాజ్ గారు సాధు సంతుల పట్ల రాసినటువంటి చరిత్రలు అనేక మంది ఈరోజు వాటిని పరిశోధనా గ్రంథాలుగా పిహెచ్డీలు చేసేటువంటి వాళ్ళు, చరిత్రకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి పిహెచ్డీలు చేసేటువంటి వాళ్ళు దాస్గన్ మహారాజ్ గారు రాసినటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలను వాళ్ళు రీసెర్చ్ మెటీరియల్గా వాడుకుంటున్నటువంటి యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. అనేక మంది, మీకు విషయం తెలుసు అనుకుంటా, మరాఠా భాషలో వారి యొక్క మాతృభాషకు సంబంధించినటువంటి పాఠ్యాంశంలో దాస్గన్ మహారాజ్ గారు జీవిత చరిత్ర ఒక పాఠ్యాంశంగా ఉంది మరాఠాలో. ఎంత గొప్ప మహానుభావుడు, ఎంత గొప్ప అనుగ్రహం బాబాది. అంత గొప్ప అనుగ్రహం కలిగినటువంటి భక్తుడి హృదయంలో నుంచి ఉప్పొంగినటువంటి శ్రీ సాయినాథ సచ్చరితను మనం పారాయణ చేయడం నిజంగా మన జన్మ కూడా ధన్యం. ఇప్పుడు పూజను ప్రారంభించుకొని మనం స్తవన మంజరి పారాయణను ఆరంభించుకుందాం, పూజను ప్రారంభించుకుందాం.